దక్కించుకొని వేదన వినిపించుకోవడానికి వచ్చానంటావేంటి? మంగ ఒంటరిగా పోరాడి అంతులేని శ్రమ కూర్చి తన సామర్థ్యంతో చక్రం తిప్పి సంపాదించిన సామ్రాజ్యమిది. ఒంటి చేత్తో పెత్తనం చెలాయించిన అధికారాలు తనవి. తన సింహాసనంపై టక్కరి వేషాలతో ఎక్కి కూర్చున్నది కాక బాధ వేదన అని కబుర్లు చెప్తున్నావా? ఏంటమ్మా సీత, ఏంటిదంతా? ఏమిటే నేను చెప్పేది అబద్ధమనా? ఏమిటి సీత అని దాన్ని అడుగుతున్నావు? అబద్ధమని కాదు, నిజమని కన్ఫర్మ్ చేసుకొని దిష్టి తీసి హారతిద్దామని. నువ్వు విన్నది నిజమేనమ్మా లక్ష్మి. వెళ్ళు, వెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకురా, అలాగే హారతి కూడా తీసుకురా. ఏంటి బావయ్య, ఏంటిదంతా? ఏంటేంటమ్మా, నిన్న తాతయ్య చెప్పింది గ్రాని క్షేమం కోరే చేయాల్సి వచ్చింది. క్షేమం కోరే వాళ్లే అయితే ఇలా అమ్మమ్మని క్షోభ పెడతారా? ఏయ్, ఇంతకాలం క్షోభ పెట్టింది నువ్వే. ఆ సంక్షోభం నుంచి బయటపడేయడానికే మేము ఇదంతా చేశాం. ఆపరా, బుర్ర తక్కువ సన్నాసి. వదినా వదినా అని వెర్రి వాళ్ళ దాన్ని సమర్థించి దాని చేతిలో పెత్తనం పెట్టారు. చూడు సీత, కాదు కాదు, సీతా మహాలక్ష్మి అలియాస్ మోసగత్తె. నువ్వు నా మాట కాదని గడప దాటి లోపలికొస్తే నేను నా పౌడి చెంగుతో ఉరేసుకుంటాను. అమ్మమ్మ గారు, నీ మాట నాకు వినపట్టానికి వీల్లేదు. నీ నీడ కూడా నా మీద పట్టానికి వీల్లేదు. వెళ్ళు, మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళిపో. వెళ్ళను, వెళ్ళను అమ్మమ్మ గారు, అస్సలు వెనక్కి తిరిగి వెళ్ళను. నిజాలేంటో మీకు తెలియాలి. అవి మీకు అర్థమయ్యేదాకా నేను చెప్పేది మీరు వినేంత వరకు నేను వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. పదవి దక్కించుకుందిగా, ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకునే వచ్చింది. నువ్వు వస్తే ఊరేసుకుంటానని నువ్వన్నా చచ్చేదాకా పోను, ముందుకే వస్తానంటుంది. కొట్టనంటే మాడు. ఏయ్, వయసు చూసి చేయి చేసుకోలేకపోతున్నా. సీత, నోర్మోయ్. మందరి వేషాలు ఇప్పటికైనా మానుకో. మాలు మాకు తెంపులు పెట్టేదే నువ్వు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.